అదొకటి అక్క. ఇప్పుడు ఇప్పుడు కేంద్రం చేసే దాడులలో మొన్న జగన్ రాష్ట్రకర్త జగన్ గిట్ల వాళ్ళు చనిపోవడం జరిగింది. బండి ప్రకాష్ మావోయిస్ట్ లీడర్, మావోయిస్ట్లో చిన్నతనంలో కేంద్ర పార్టీకి పోయిన హిట్మా హిట్మా కూడా జాక్కోవడం జరుగుతుంది. అసలు మీకు ఎట్లా సాధ్యం అనుకుంటున్నారు? ఆదివాసుల నుండి మీకు ఏ విధంగా ఆదరణ దొరుకుతుంది, ప్రోత్సాహం దొరుకుతుంది? ఇదే మీ శాంతి చర్చలలో ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ శాంతి చర్చలు అసలు ఏం చెప్పదలుచుకుంటుంది? వాళ్ళ డిమాండ్స్ ఏంటి? ఒకసారి లెటర్ ప్రకారంగా రిలీజ్ చేస్తే అయిపోద్ది కదా. హిడ్మా కావచ్చు, ఇంకొక పేరు కావచ్చు, పేర్లు అవసరం లేదు ఇక్కడ. హిడ్మా అనేది బయటకు వచ్చింది కాబట్టి హిడ్మా పేరు వాడుతున్నాము. హిడ్మా అనేటోడు ఒక నాయకుడు, ఒక బెటాలియన్ కమాండరు. ఆయన ఏదో మొత్తము ఉక్కు లాంటి మనిషి, లేకపోతే ఇంకేదో అని ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఒక మనిషి అనే దృష్టిలో పెట్టుకోవాలి. కొన్ని సాధనాలు చేయడం ద్వారా కొన్ని సాధ్యమవుతాయి. సాధన అనేది లేకుంటే ఏది సాధ్యం కాదు కదా. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు జనాదరణ మనకి ఏ విధంగా లభిస్తుంది? ఫస్ట్ మనము ప్రజలలోకి పోవాలంటే ప్రజలలో నాలుకలాగా ఉండాలి. మనం ప్రజల గుండెలలో మనం నిలిచిపోవాలి. ఎందుకు అనంటే వాళ్ళ మనసు గెలుచుకున్నప్పుడు వాళ్ళు మనల్ని ఎంత కష్టం వచ్చినా, ఎన్ని ఫైరింగ్లు కానీ, ఇప్పుడు 2000 బలగాలు అంటారు కదా, ఇంకా 2 లక్షల బలగాలను దించినా కూడా మావోయిస్టు పార్టీని అంతమొందించడం అనేది అది అసాధ్యమైన విషయం. ఎందుకనంటే ఒక తల్లి బిడ్డని ఎట్లనైనా ఎంత కష్టమైనా కాపాడుకుంటుంది. ప్రజలు కూడా పార్టీని ఒక బిడ్డలాగానే చూసుకుంటారు, కాపాడుకుంటారు. అది ఎప్పటికైనా కూడా ప్రజలు అనేది అన్యాయం చేయరు. ఎవరో ఒకరు కొంతమంది స్వార్థపరులు, నాకు ఏదో నేను ఇప్పుడు ఈ సమాచారం ఇస్తే నాకు 1 లక్షను 2 లక్షలు ఇస్తారని చెప్పేసి ఆశించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ అందరూ కూడా ఇట్లాంటి ఇన్ఫార్మర్గా పనిచేసి పార్టీకి నమ్మక ద్రోహం చేయాలని అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. 100లో 10 మంది ఉంటే పోతారు. 100 మంది 90 మంది అయితే మనకు ఉంటారు కదా. ఈ 90 మంది పార్టీని కడుపులో పెట్టి చూసుకుంటారు.